కారాగార వాసం ఏర్పడేటువంటి అవకాశం ఉంది కొంతమందికి. కాబట్టి కాంట్రవర్సీస్ కు దూరంగా ఉండండి. చాలా వరకు నోరు టంగ్ స్లిప్ అయ్యేటువంటి అవకాశాల వల్ల సమస్యలు ఎక్కువగా వస్తాయి ఈ సంవత్సరం. కారణం ఏంటంటే గురువు కేతువు, అంటే గురువు గొంతు నుండి బొడ్డు వరకు కమాండ్ చేసేటువంటి లక్షణం గురువుకు ఉంటుంది. గట్ అంటాం మనం. సో ఈ గొంతు అనేటువంటిది మనం మాట్లాడేటువంటి విధానం. సో గొంతు నుండే మనం చెడు మాట్లాడినా మంచి మాట్లాడినా గొంతు నుండే వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మాట్లాడే వాళ్ళు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. దీంట్లో చివరికి స్పీచెస్ ఇచ్చేటువంటి భక్తి ప్రోగ్రాంలు ఇచ్చే వాళ్ళు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, రాజకీయ స్పోక్స్ పర్సన్లు అవ్వచ్చు, టీవీ యాంకర్లు అవ్వచ్చు, సింగర్లు అవ్వచ్చు. సో ఎవరైనా సరే గొంతు ద్వారా పనిచేసే వాళ్లకు ఈ సంవత్సరం సమస్యలు ఉండబోతా ఉన్నాయి. వాళ్ళ ద్వారా అన్ఎక్స్పెక్టెడ్గా దొర్లిన ఒక్క పదాన్ని తీసుకొని పెంట జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రవచనకారులు మరీ జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరూ ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు మాటలు మాట్లాడకండి. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది. చదువు మిధ్యాహ్నం అయిపోయి చదువు ఎవడికి అక్కల. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా?